కొంతమంది రాజకీయ నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల చాలామంది వ్యవస్థల యొక్క జీవితాలు అతలాకుతలమైపోతాయి. అందులో భాగంగా సచివాలయ వ్యవస్థ ఒకటి. ఆ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చిన వెంటనే మీ సేవ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోవడం జరిగింది. సరే, మీరు ఒకవేళ నిర్ణయం తీసుకుంటున్నారో దానిపైన ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనేటటువంటి ఒక చిన్న ఆలోచన కూడా చేయకుండా ఈ విధంగా మీ అంతకు మీరుగా వ్యవస్థను ఏర్పాటు చేసేస్తే ఈ మీ సేవ పైన ఆధారపడి ఉన్నటువంటి జీవితాలు ఎలా బ్రతకాలి? వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు దానిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్ళకి ఏమైనా ఒక మార్గం ఏమన్నా చూపించారా? అలాంటిది ఏమీ లేకుండా మీకు మీరుగా ఒక సంస్థను ఏర్పాటు చేసేసి మీకు మీరుగా వాళ్ళకి నష్టాన్ని కలిగించి ఆ తర్వాత ఖాళీగా కూర్చునేస్తే వాళ్ళ జీవితాలను గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారు? ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా చేశారు కదయ్యా. ఏం తప్పు చేశారు మీ సేవ గురించి? మీ సేవ వాళ్ళు ఎవరైనా మీకేమన్నా హాని కలిగించారా? ఏమన్నా ఇబ్బంది కలిగించారా? ప్రభుత్వానికి సేవ చేయడం కూడా మీ సేవ వారు చేసిన తప్పేనా? ఒక పేపర్ మీద వెళ్ళి సంతకాలు పెట్టుకునే దినాల నుంచి ఎలక్ట్రానిక్ వైపు మళ్లించడము మీ సేవ చేసినటువంటి తప్ప? ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా మీ సేవ గురించి పట్టించుకోకపోవడము, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడము చాలా బాధాకరంగా ఉంది. అనంతపూర్ వచ్చినటువంటి సీఎం గారు ఒక విషయం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని తెలియజేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఒక కామన్ మ్యాన్ని అని తెలియజేయడం జరిగింది. ఒక కామన్ మ్యాన్గా నేను ఈరోజు అడుగుతున్నాను, మా జీవితాలకు భరోసా ఎవరు సార్ మాకు ఇచ్చేది? దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. మా జీవితాలు నాశనం అయ్యాయి, మేము ఎవరితో చెప్పాలి? మా సమస్యలు ఎవరి గురించి తెలియజేయాలి? మీరు అనుకుంటే ఏదైనా వాళ్ళకు సహాయం చేయొచ్చు. వేల కోట్లు తగలబెట్టేస్తున్నారు కదా ఎవరికంటే వాళ్ళకి. ఎలా అంటే అలా. ఒక సోలార్ వ్యవస్థ వస్తుందరా అంటే దానికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. భూస్థాపితం అయిపోయినటువంటి ఈ మీ సేవ వ్యవస్థ గురించి